ఒడిశా ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ మృతి. కొందమాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. ఒడిశా కొందమాల్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఒకరిని మావోయిస్టు కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ అలియాస్ హనుమంతుగా గుర్తించారు. హనుమంతు స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు ధృవీకరించారు. కొందమాల్ జిల్లా చకపద పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో సంయుక్తంగా భద్రతా బలగాలు మొత్తం 23 గ్రూప్ బృందాలుగా ఏర్పడి అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. గురువారం ఉదయం గంజాం జిల్లా సరిహద్దులోని గస్మా అడవుల్లో ఎస్ఓజీ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాసేపటికి ఆ ప్రాంతంలో 6 మావోయిస్టుల మృతదేహాలు బలగాలు గుర్తించాయి. వీరిలో 2 బుధవారమే మృతి చెందినట్లు చెప్తున్నారు. ఘటనా స్థలంలో 2 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. గణేష్ మినహా మిగిలిన వారి వివరాలను తెలియలేదు. అడవుల్లో మిగిలిన మావోయిస్టుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయినే ఉన్నారని ఒడిశా డీజీపీ యోగేష్ చెప్పారు. అంతకుముందు బుధవారం రాత్రి గుమ్మా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్ చెందిన ఏరియా కమిటీ సభ్యుడు బరీ ఎలియాస్, రాకేష్, దళ సభ్యుడు అమృతులు మృతి చెందారని డీజీపీ పేర్కొన్నారు. అయితే హనుమంతు స్వస్థలం నిన్న ఒడిశా ఎన్కౌంటర్లో మృతి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్. ఈయన స్వస్థలం నల్గొండ. ఒడిశాలో 1,10,00,000, ఛత్తీస్గఢ్లో 40 లక్షలు, ఆంధ్ర తెలంగాణలో 25 లక్షల రివార్డ్ ఉంది. పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్ అలియాస్ రాజేష్ తివారీ అలియాస్ వర్మ అలియాస్ గణేష్ అన్నగా పార్టీలో ఇతనికి అలియాస్ పేర్లున్నాయి. నల్గొండ జిల్లా చెండూరు మండలం పుల్లెల గ్రామానికి చెందిన పాక చంద్రయ్య పాపమ్మ దంపతులకు 3 కుమార్తెలు 3 కుమారులు. ఇందులో మొదటి సంతానమే హనుమంతు. ఈయన చెండూరులో ఇంటర్ వరకు చదువుకున్నారు. నల్గొండలోని ఎన్జీ కళాశాలలో బీఎస్సీ చదివే సమయంలోనే కళాశాల రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అప్పట్లో ఆర్ఎస్యు ఏబీవీ మధ్య విద్యార్థి సంఘాల మధ్య తరచూ గొడవలు జరిగి ఉండేటిది. ఈ తరుణంలోనే 1982 సంవత్సరంలో ఏబీవీపీ నాయకుడైన ఏచూరి శ్రీనివాస్ను ఈ పాక హనుమంతు హత్య చేశాడు. ఈ హత్య పైన ఇతని ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్యకు కారకుడు హనుమంతుడని పోలీసులు తేల్చడంతో ఈయన పాక హనుమంతు అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతని చదువు కూడా డిగ్రీ అర్థాంతరంగానే వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు గ్రామస్తులు చెప్పారు. 3 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు మృతి చెందిన రాలేదని గ్రామస్తులు చెప్పారు. ఇటీవల కాలంలో వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందిందని పీపుల్స్ వార్ పార్టీ జాతీయ కార్యదర్శి కొండపల్లి సీతారామయ్య పిలుపు మేరకే అజ్ఞాతంలోకి వెళ్ళిన పాక హనుమంతు మొదటగా దళ సభ్యుడిగా చేరి కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రాలో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అలాగే ఆయా రాష్ట్రాల పలు హింసాత్మక ఘటనలు కూడా పాల్గొన్నాడని మావోయిస్టు నేత నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఒడిశా కేంద్ర కమిటీ సభ్యుడిగా దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. పోలీసులకు లొంగిపోవాలని చెప్పేందుకు హనుమంతు బావ పౌరహక్కు సంఘం నాయకుడు మాలిక్ ఇటీవలనే ఒడిశాలోని కందమాల్కు వెళ్లారు. కానీ ఆయన ఆచూకీ దొరక్కపోవడంతో వెనక్కి తిరిగి వచ్చారు. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో అతను మరణించినట్టు పోలీసులు ధృవీకరించారు. అయితే దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. మావోయిస్టు రహిత భారతంలో కీలక ముందడుగు పడిందనేసి అమిత్ షా ట్వీట్ చేశారు. మావోయిస్టు రహిత భారతదేశాన్ని సాధించడంలో ఇదొక కీలక ముందడుగని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. 2026 మార్చి 31వ తేదీ నుంచి మావోయిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కట్టుబడి ఉన్నామనేసి మరొకసారి హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.